అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రొఫెసర్ జయశంకర్ ఒక వ్యక్తి కాదు శక్తి అని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ కోసం తన జీవితమంతా పోరాడిన గొప్ప మహనీయుడు జయశంకర్ సార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద జరిగిన దీక్ష శిబిరానికి జయశంకర్ సార్ ఎన్నోసార్లు వచ్చి సంఘీభావం తెలిపారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయన చేసిన త్యాగాలు, పోరాటాలు మరవలేవని కొనియాడారు. ఆచార్య జయశంకర్ గారు జీవితమంతా కూడా తెలంగాణ కోసం పోరాడినటువంటి మహనీయులు. వారికి ముఖ్యంగా సిద్దిపేటతో కూడా అవినాభావ సంబంధం ఉంది. అందుకే వారికి కాంస్య విగ్రహాన్ని సిద్దిపేటలో అత్యద్భుతంగా ఏర్పాటు చేసుకున్నాం. సిద్దిపేటలో జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో బస్టాండ్ దగ్గర జరిగినటువంటి దీక్షా శిబిరానికి కూడా అనేక సార్లు వారు రావడం జరిగింది. తెలంగాణ అమరవీరుల స్తూపం కూడా సిద్దిపేటలో జయశంకర్ గారి చేతుల మీదుగానే దాని శంకుస్థాపన చేసి నిర్మాణం కూడా చేయడం జరిగింది. అనేక లెక్చర్స్ మన డిగ్రీ కాలేజీలో కానీ, ప్రెస్ క్లబ్లో కానీ అనేక సందర్భాల్లో కూడా తెలంగాణ ఉద్యమ భావవ్యాప్తికి రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేయడం చేశారు. సిద్దిపేటకు కూడా అనేక సందర్భాల్లో కూడా వచ్చారు. జయశంకర్ గారు జీవితమంతా కూడా తెలంగాణ కోసం కలలు కన్నారు, తెలంగాణ కోసం పోరాటం చేసినారు. తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్ గారితోనే సాధ్యమని కేసీఆర్ గారి వెన్నంటి ఉన్నారు. కేసీఆర్ గారితో పాటు ఉద్యమంలో ముందుకు నడిచి ఇవాళ రాష్ట్ర సాధనలో ఆయన కృషి, ఆయన సహకారం, ఆయన పోరాటం, ఆయన ప్రయత్నం, ఆయన ప్రజల్లో కలిగించినటువంటి చైతన్యం అది ఎప్పటికీ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. జయశంకర్ గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఉద్యమం ఉండడం ఆగలేదు. మధ్య మధ్య రాజకీయ పోరాటాలు వచ్చినా పోయినా జయశంకర్ గారు మాత్రం ఎప్పటికైనా కేసీఆర్ గారు లాంటి వ్యక్తి రాకపోతారా, రాష్ట్రం వస్తుంది అనేటువంటి ఒక బలమైన సంకల్పంతో ఆయన పోరాటం చేశారు. చరిత్రనంతా కూడా రికార్డ్ చేసినారు. కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలిచి కేసీఆర్ గారితో రాష్ట్రం సాధ్యమని చెప్పి ఇవాళ నిజంగా